హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఒక పావు గంట అరగంట లేట్గా వచ్చాను. ఇది మా హోటల్. మా హోటల్లో ఏమేం పనులు ఉంటాయి, ఎంతెంత జీతాలు ఉంటాయి, అవి ఎలా నేర్చుకోవాలి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే మా హోటల్ అనే కాదు, హోటల్ పని అంటే తేలిక కాదు. నా చిన్నతనంలో అది తేలిక, ఇప్పుడు అది తేలిక కాదు. ఎవరైనా సరే నేర్చుకుంటే కంపల్సరీ బాగుపడతారనేదే నా ఉద్దేశం. ఒకసారి చూడండి, మా హోటల్ మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగో నా వెనకాల ఉన్నాయి కదా స్టీల్ కౌంటర్లు రెండు. ఇదిగో దాన్ని స్టాల్ బాయ్ డ్యూటీ అంటారు. అక్కడ ఒక డ్యూటీ ఉంటుంది, దానికి 400 జీతం ఉంటుంది. ఇదిగో ఇటు పక్కన చూడండి, ఇది నేను అట్టే వేస్తుంటాను కదా, దానికి 700 ఉంటుంది జీతం. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మా షాపు. ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బోల్డ్ అంత డబ్బు, హోటల్ ఫీల్డ్ లో బోల్డ్ అంత డబ్బు ఉంది. మనం పని నేర్చుకోవాలా. మీకు ఇంకా ఒక ఉద్యోగం చూపిస్తాను. ఇదిగోండి నా వెనకాల గ్రైండర్లు ఉన్నాయి చూసారా, గ్రైండర్లు. ఇదిగో ఇది గ్రైండర్లే. ఇదిగో దీన్ని రుబ్బింగ్ డ్యూటీ అంటారు. అంటే రుబ్బింగ్ డ్యూటీ అంటే ఏది కాదు, పిండిలు రుబ్బుకోవడమే. అట్టుకే పిండి కావాలి, పెసరట్టుకే పిండి కావాలి, మన గారి పిండి, ఇట్లాంటి పిండిలు రుబ్బుకోవాలా, మసాలాలు రుబ్బుకోవాలా, అల్లం పేస్ట్లు రుబ్బుకోవాలా. ఈ రుబ్బుకోవడానికి గ్రైండర్లు కావాలి కదా, దాని పేరు రుబ్బింగ్ డ్యూటీ. అసలు రుబ్బింగ్ డ్యూటీ చేస్తే ఎంత ఇస్తారు అంటే 600 నుండి వాళ్ళ వాళ్ళ ఆ హోటల్ని బట్టి, ఆ పనిని బట్టి 1200 దాకా తీసుకున్న వాళ్ళని చూశాను నేను. అంత కాస్ట్లీ ఉంది ఇప్పుడు పని లేక ఇబ్బంది పడవలసినంత పరిస్థితి ఏమీ లేదు. పని బోల్డ్ అంతా మనం చెయ్యాలి, మనం నేర్చుకోవాలి, మనం సంపాదించుకోవచ్చు. అందుకని నేర్చుకునే ఉద్దేశాలు ఉన్న వాళ్ళు మాత్రం నా వీడియోలు కంపల్సరీ చూసి ఎంతో కొంత, అంటే నేనేం ఇందులో ఇంటర్నేషనల్ స్టఫ్ అని చెప్పను, లేకపోతే ఇంటర్నేషనల్ మాస్టర్ అని చెప్పను, కానీ మీరు నేర్చుకోవడానికి అయితే పనికొచ్చే విషయాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకవేళ ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటే ఏమవుద్ది, చెడిపోం కదా. నేనేమైతే నేర్చుకున్నానో దాన్ని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అంతే ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీ టైం వేస్ట్ చేయాలని కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరీ ఓవర్గా మాట్లాడుతున్నానేమో, వద్దులే. అయితే నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోండి. మీకు ఈరోజు రుబ్బింగ్ డ్యూటీ అంటే ఏంటో చూపించే ప్రయత్నం చేస్తాను. రుబ్బింగ్ డ్యూటీ అంటే రుబ్బింగ్ పిండిలో ఎలా రుబ్బాలి ఏంటి అనేది నీకు చూపిస్తాను ఈరోజు. అదే ఫ్రెండ్స్, ఓకే బాయ్.